మనం గ్యాస్ డైలీ వినియోగించుకుంటున్నాం కదా, చాలా వరకు ఏంటంటే ఊర్లలో కానీ సిటీలలో కానీ ఎక్కడ పడితే అక్కడ ప్రమాదాలు జరుగుతున్నాయి. ప్రమాదాలు దేని జరుగుతున్నాయి? మనకి గ్యాస్ మీద శ్రద్ధ పెట్టక ప్రమాదాలు జరుగుతుంటాయి. అవునా కదమ్మా? చెప్పండి. ఎందుకంటే నైట్ పూట అనేది ఏంటంటే మనం స్టవ్ అంతా వినియోగించుకున్న తర్వాత నైట్ పూట కంపల్సరీ రెగ్యులేటర్ అనేది ఆఫ్ చేయాలి. ఇంకోటి ఏంటంటే మన చుట్టుపక్కల స్టవ్ చుట్టుపక్కల కూడా ఏంటంటే ప్లాస్టిక్ డబ్బాలు కానీ కవర్లు కానీ లేదా మనం తుడుచుకున్న క్లాతులు ఉంటాయి చూసారా, ఏమంటారు మనం, పాత క్లాతులు ఉంటాయి కదా, అవి ఏం చేస్తారంటే ఈ స్టవ్ల కింద పెట్టడం వల్ల ఏంటంటే పైన వండుకునేటప్పుడు ఏమంటే కింద ఆ కాగితాలు అయితే కానీ లేకపోతే మనం తుడుచుకునే గుడ్డలు ఉంటాయి కదా, అవి స్టవ్ల కింద పెట్టడం వల్ల ఏంటంటే పైన వేడికి కింద అంటుకునే అవకాశాలు ఉంటాయి. అంటుకొని ఈ పైపు గిన్నెకి అంటుకుంది అనుకోండి, 2 నిమిషాలలో ఇల్లు మొత్తం గ్యాస్ నిండే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ క్లాతులు కానీ చుట్టుపక్కల ఏం పెట్టకండి, ఓకేనా? ఇంకోటి ఏంటంటే చాలా వరకు ఏంటంటే మేము తిరుగుతున్నాం, మీరు పెట్టారని కాదు కానీ ఇళ్ళల్లో ఏం చేస్తారు, మంచినూనె కవర్లు ఏమైనా ఉంటే గ్యాస్ బ్యాక్ సైడ్లో పెడతా ఉంటారు, వెనక పక్క పెడతారు. దానివల్ల ఏమైనా ఉపయోగం ఉందా? అది ఏంటంటే ప్రమాదానికి గుర్తిస్తుంది. సో అందుకని మంచినూనె కవర్లు కూడా చాలా దూరంగా పెట్టాలి. ఇంకోటి ఏంటంటే ముఖ్యంగా ఆడవాళ్ళు ఏంటంటే ఈ లైటర్ ఎక్కడో ఉంటుంది, ఇది ఎక్కడో దూరంగా ఉంటుంది. వీళ్ళు ఏం చేస్తారు, సిలిండర్ ఆన్ చేస్తారు, ఈ లైటర్ తిప్పుతారు, ఇది ఎత్తుక్కుంటా ఉంటారు. ఎత్తుకున్నప్పుడు ఏం జరుగుతుంది, ఇక్కడ గ్యాస్ అనేది ఏంటంటే ఇట్లా గదిలో ఉంటుంది కాబట్టి ముఖానికి ఇదంతా స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. అప్పుడప్పుడు ఏం చేస్తారు, వీళ్ళు వచ్చి టిక్కును కొడతా ఉంటుంది, ఎలకపోయింది అనుకోండి ఇంకా స్ప్రెడ్ అవుతూనే ఉంటుంది కదా. ఆ టైంలో ఏంది ఒకసారి సడన్గా అంటుకుందంటే ముఖం మీదకి వస్తుంది. ముఖం మీదకి వచ్చినప్పుడు కానీ ఏమవుతుంది, అప్పుడు ముఖానికి అంటుకోవటమో లేకపోతే జుట్టుకు అంటుకోవటమో. మ్యాక్సిమం ఏంటంటే లేడీస్ కాటన్ దుస్తులు అయితే వాడరు కదా, అన్ని సిల్క్ సంబంధించిన క్లాత్లు బట్టలు వాడతారు కాబట్టి ఇంకా తొందరగా అంటుకునే అవకాశాలు ఉంటాయి. సో ఏం చేయాలంటే అప్పుడు ఏం చేయాలి, మీ హెయిర్ ఉంటుంది కదా, జుట్టు అనేది ఏంటంటే వెనక భాగంలో ఉండాలి. వెనక భాగంలో మీ జుట్టు ఉన్నప్పుడు మీ దుస్తులు కూడా కొంచెం గట్టిగా స్టిఫ్గా ఉండేటట్టు చూసుకొని లైటర్ చేతులు ఉన్నప్పుడు మాత్రమే గ్యాస్ అనేది రిలీజ్ చేయండి. విన్నారా? ఇప్పుడు మీరు చెప్పినట్టు ఆన్ చేసి ఎత్తుక్కోకండి లైటర్లు, అది చాలా పెద్ద ప్రమాదం అది, ఓకేనా? ఇది చేతిలో ఉన్నప్పుడు మాత్రమే, ఇది మధ్యలో పెట్టిన తర్వాతనే గ్యాస్ రిలీజ్ చేయండి. ఇట్లా అర్థమైందా? ఇట్లా ఓపెన్ చేశారనుకోండి అంటుకునే అవకాశం ఉంటుంది. ఇంకోటి ఏంటంటే మనకి సురక్ష పైప్ ఉంది చూసారా, ఈ ట్యూబ్ ఉందా, ఈ ట్యూబ్ మనం గ్యాస్ కనెక్షన్ ఎప్పుడైతే ఇచ్చారో అప్పటి నుండి వాడటమే కానీ మనం దాన్ని మార్చుకోవాలనే ఆలోచన మనకు ఎవరికి తెలియదు, అవునా కదా? విన్నారా? మెయిన్ ఏంటంటే సురక్ష పైప్ మాత్రం కంపల్సరీ 5 సంవత్సరాలకు ఒకసారి మీరు చేంజ్ చేసుకోవాలి. విన్నారా? దీని మీద ఆల్రెడీ రాసి ఉంటుంది, సురక్ష పైప్ చేంజ్ చేయడానికి రాసి ఉంటుంది, 5 సంవత్సరాలు వినియోగించుకోవాలని చెప్పి రాసి ఉంటుంది. 5 సంవత్సరాలు వాడుకోవాలని చెప్పేసి రాసింది. సో మీరు ఇది కంపల్సరీ మర్చిపోకుండా వినియోగించుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు ఏదైనా ప్రమాదం జరిగితే ఇన్సూరెన్స్ కావాలని కోరుకుంటాడా, ఏదో ప్రమాదం కావద్దని కోరుకుంటాడా? ఏమ్మా చెప్పండి, మీరే నేను అడిగిందని సమాధానం చెప్పాలి మీరు కూడా. అందుకే మనం కూడా చాలా జాగ్రత్తగా గ్యాస్ వినియోగించేటప్పుడు కూడా మీరు కూడా భద్రతను పాటించాలి. అర్థంగా నైట్ పూట రెగ్యులేటర్ ఆఫ్ చేసుకోవాలి, తర్వాత చేతుల్లో లైటర్ ఉన్నప్పుడు మాత్రమే గ్యాస్ రిలీజ్ చేయాలి. ఇంకోటి ఏంటంటే గ్యాస్ వంట వండుకునేటప్పుడు కూడా వినమ్మా, వంట వండుకునేటప్పుడు కూడా చేతులకు కూడా శానిటైజర్లు ఉంటాయి కదా, మన కరోనా రాసుకున్న శానిటైజర్లు ఉన్నాయి కదా, అవి కూడా రాసుకోవద్దు. ఎందుకంటే అది కూడా పెట్రోల్ లాంటిది, మీరు ఇక్కడ రాసుకున్నా అక్కడ వెలిగేస్తున్నా కూడా అంటుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు కంపల్సరీ తర్వాతనే వంటగదిలోకి వెళ్ళండి. అర్థమైందమ్మా? వంటగదిలోకి ఇంకోటి ఏంటంటే వంటగదిలో దీపారాధన కూడా చేయొద్దు. వంటగదిలో దీపారాధన చేయటం వల్ల ఏమవుతుందంటే ఏదన్నా ఇప్పుడు నైట్ పూట కదా, ఎలకలు ఏదో ఒకటి తిరుగుతూ ఉంటాయి,
ఎలకలు ఏదో ఒకటి తిరుగుతూ ఉంటాయి. ఏమో ఏదన్నా కర్మగారు ఏదన్నా ఎలకలు ఏదైనా గట్టి కొట్టినా, దీనికి ఎలకలు కొట్టినా ఏం కావు, అసలు అయితే ఏం కాదు అది. ఒకవేళ ఏదన్నా పాత ఏమన్నా అయినాయి అనుకోండి, అటు ఇటు మనం స్టవ్లు జరిపినప్పుడు ఏంటంటే రాకపోవటం వల్ల ఇవి ఏమైనా లీకేజీలు ఉంటాయి. అప్పుడప్పుడు చూడు మన స్టవ్లు కూడా పగుళ్ళు ఉంటాయి ఇట్లా. అంటే 10 సంవత్సరాలు నాణ్యత అంటే 5 సంవత్సరాలు వాడుకోవాలి. ఎక్స్పైర్డ్ అయిపోయింది అనుకోండి, ఏంటి దానివల్ల ఏంది ఏదో ఒకటి ఉంటుంది కదా, పగుళ్ళు రావటము లేకపోతే స్క్రబ్ అయిపోవడం, ఇవన్నీ చాలా ఉంటాయి. ఆ టైంలో ఏంటంటే నైట్ పూట కానీ ఏదన్నా మన దీపరాధన పెట్టినప్పుడు ఈ గ్యాస్ లీక్ అయ్యి దీపరాధన కట్టుకుంటూ ఉంటాయి చాలా వరకు. మన కరీంనగర్లో కూడా అదే జరిగింది కదా, తెలుసా? సో అలాంటి ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. ఇంకోటి ఏంటంటే వంట చేసేటప్పుడు కూడా మనం వెంటిలేషన్ అనేది కిచెన్ కంపల్సరీ తీయాలి. వెంటిలేషన్ తీయాలి. వెంటిలేషన్ అంటే కిటికీ ఉంటుంది కదా, ఆ కిటికీ తీయాలి. కిటికీ తీస్తే ఏదైనా గ్యాస్ ఏదైనా లీకేజ్ అయినా కానీ గాలికి బయటికి వెళ్ళిపోతుంది. ఒకవేళ ఏదైనా గ్యాస్ లీకేజ్ అయింది, స్మెల్ వస్తుంది అన్నప్పుడు ఏం చేస్తారంటే, ఇంట్లో ఏదైనా గ్యాస్ లీక్ అయినప్పుడు సాధారణంగా సిలిండర్ పేలదు, విన్నారా? సాధారణంగా సిలిండర్ పేలదు. ఏం చేస్తారు, డైరెక్ట్ బయటకు వచ్చి ఏదైనా మెయిన్ ఆపటము లేకపోతే బయట చేయండి. ఇంట్లో స్విచ్లు ముట్టుకోవడం కానీ గిన్నెలు ముట్టుకోవడం కానీ జరిగిన ఏదైనా చిన్న స్పార్క్ వస్తుంది. నేను డౌట్ వచ్చినప్పుడు మా గ్యాస్ ఆఫీస్కి ఫోన్ చేశారనుకోండి, గ్యాస్ ఆఫీస్ నుండి వస్తారా, మీకు మైబాద్ గ్యాస్ ఏజెన్సీ నుండి మంచి కమ్యూనికేషన్లు ఉన్నారు కదా, వస్తారా, డెలివరీ బాయ్స్ మీకు మంచిగా అందుబాటులో ఉన్నారు కదా, గట్టిగా చెప్పండి. మాకు కూడా ఉన్నారు కదా. మీకు ఏ సమస్య వచ్చినా గ్యాస్ ఆఫీస్ చెప్పారు అనుకోండి, 10 నిమిషాల్లో వస్తారు. అర్థమైందా? ఇంకేమైనా డౌట్లు ఉన్నాయేమో మీకు? గ్యాస్ ఏంటంటే మీకు గ్యాస్ అయిపోయినప్పుడు బ్లాక్లో తీసుకోకండి. మీ ఫోన్ నెంబర్ నుండి మీరు గ్యాస్ బుక్ చేసుకుంటే మీకు సబ్సిడీ పడుతుంది, వింటున్నారా? ఇప్పుడు ఏంటంటే గవర్నమెంట్ ప్రభుత్వం పెట్టింది కదా 500 గ్యాస్ అని కూడా. మీరు గ్యాస్ తోటి మీ మొబైల్తో రిజిస్టర్ మొబైల్ తోటి కంపల్సరీ మీ గ్యాస్ అయిపోయినప్పుడు మీరు బుక్ చేసుకోండి. బుక్ చేసుకుంటే మీకు 24 గంటలు మీ ఇంటికి వస్తుంది కదా. మాకు కూడా ఏంటంటే తెలుస్తుంది మీకు ఎంత గ్యాస్ వినియోగిస్తున్నారు. బయట ఏదన్నా కొనుక్కొని రేపు పొద్దున జరిగింది అనుకోండి, వచ్చే గవర్నమెంట్ నుండి ఫండ్స్ కూడా ఏమి రావు. అందుకనే తగిన జాగ్రత్తలు మాత్రం కంపల్సరీ కిచెన్లోనే ఉండాలి. పొయ్యి మీద ఏదైనా పెట్టేసి మీరు ఇటన్నా బయటకు వెళ్ళిపోయారనుకోండి, ఏమవుతుంది, ఒకటి ఆరిపోతూ ఉంటుంది, ఒకటి మండుతూ ఉంటుంది. ఆ ఆరిపోయినప్పుడు ఏంటంటే గ్యాస్ అనేది ఏంటంటే స్ప్రెడ్ అయింది అనుకోండి, స్ప్రెడ్ అయినప్పుడు ఏమవుతుంది, అందుకని గ్యాస్ ఎట్లా ఉపయోగించుకోవాలంటే మనం గ్యాస్ వినియోగించుకునేటప్పుడు స్టార్టింగ్లో రెగ్యులేటర్ ఆన్ చేసుకున్న తర్వాత మనం వంట వండుకుంటాం కదా, వంట మొత్తం అయిపోయిన తర్వాత ఏం చేస్తారంటే దీన్ని డైరెక్ట్ ఇక్కడ ఆఫ్ చేయండి. ఇట్లా ఆఫ్ చేయడం వల్ల ఏం జరుగుతుంది, పైపులో ఉన్న గ్యాస్ కూడా ఇక్కడ మనం ఫైర్ అయిపోతుంది. తర్వాత కూడా దీంట్లో ఆఫ్ చేయడం మర్చిపోకండి. ఈ విధంగా వాడుకున్నట్లయితే ఇప్పుడు మీరు ఈ పైపులో గ్యాస్ ఉంటుందా? ఉంటుందా? గ్యాస్ వినియోగించే విధానం ఏంటంటే రెగ్యులేటర్ ఉదయాన్నే వినమ్మా, ఉదయాన్నే రెగ్యులేటర్ ఆన్ చేయండి. రెగ్యులేటర్ ఆన్ చేసుకున్న తర్వాత దూరంగా ఉండండి. స్టవ్కి ఎరిగించేటప్పుడు ఎప్పుడైనా దూరంగా ఉండాలి. దూరంగా ఉన్న తర్వాతనే ఎప్పుడైనా దూరంగా ఉన్నప్పుడే ఇలా వెలిగియాలి. వెలిగించిన తర్వాత వంట అంతా అయిపోతుంది కదా, దీని మీద వంట వండుకోవడం అయిపోతుంది. అయిపోయిన తర్వాత ఏం చేస్తారంటే దీన్ని సిమ్లో పెట్టండి. సిమ్లో పెట్టిన తర్వాత ఏం చేస్తారు, ఇక్కడ ఆఫ్ చేయండి. ఇది రన్నింగ్లో ఉన్నప్పుడే ఇక్కడ ఆఫ్ చేయండి. ఆఫ్ చేస్తే పైపులో గ్యాస్ మొత్తం ఏం చేస్తారంటే ఇక్కడ ఫైర్ అయిపోతుంది. అంటే ఇప్పుడు ఇందులో పైపులో గాలిలో గ్యాస్ ఉన్నట్ట లేదు కదా. లేని తర్వాత ఏం చేయాలంటే దీన్ని ఇట్లా ఆఫ్ చేసుకోవాలి. ఓకేనా? ఇప్పుడు ఈ స్టవ్ కూడా ప్రమాదంగా ఉంది, ప్రమాదకరమైన స్టవ్. ఇప్పుడు ఇది ఎట్లా ప్రమాదం అని అంటే చూడండి, మీరు ఒకసారి సిమ్లో పెడుతుంటే ఆగిపోతుందా?
ఇప్పుడు ఇట్లా సిమ్లో పెట్టినాం, వెలుగుతుంది కదా, ఇట్లా ఆగిపోవాలి. ఇది ఏడేం జరుగుతుంది, ఆరిపోయింది. అంటే ఇప్పుడు గ్యాస్ పోతుందా లేదా? ఇది గాలిపోతుంది కాబట్టి గ్యాస్ ఇటు వెళ్ళిపోతుంది. అదే గాలి ఇటు మళ్ళీంది అనుకోండి, దీనికి అంటుకోదా? అంటుకుంటుందా లేదా? అంటుకున్నప్పుడు ఏం జరుగుతుంది, ఏదో ఒకటి వేలుతూ ఉంటుంది. లేకపోతే పక్కన ఉన్న ప్లాస్టిక్ డబ్బాలకు అంటుకోవటం, పేపర్లకు అంటుకోవటం జరుగుతూ ఉంటుంది. విన్నారా? ఎందుకంటే మీకు గ్యాస్ అంటే భయమే కదా, మీకు కూడా ఎవరికైనా భయమే, నాకు మీకనే కదా, నాకు భయమే. సో అందుకనే ఇట్లా జాగ్రత్తగా వాడుకోవాలి. అర్థమైందమ్మా? నచ్చితే ఒకసారి క్లాప్స్ కొట్టండి, లేకపోతే లేదు. ఓకేనా? ఓకే.